హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటక సర్కారు ఐటీ ఎంప్లాయీస్ చేత 14 గంటల పాటు పని చేయించాలి అని చెప్పి డిసైడ్ అయ్యింది. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు యొక్క దారుణమైన నిర్ణయం గురించి తెలుసుకోవడం కంటే ముందు శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో రాసిన ఒక కవిత అదొక్కసారి మనం చెప్పుకుందాం. అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది కరెక్ట్గా. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. నిరపరాధులై దురదృష్టించే చెరసాలలో చిక్కేవాళ్లు లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్లు కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్లు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నవగీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఇదండి శ్రీశ్రీ గారు కార్మిక లోకం గురించి రాసినటువంటి ఒక అద్భుతమైన కవిత మహాప్రస్థానంలో. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి నీచమైన పని కార్మికులకు ఏ విధంగా సమస్యలు సృష్టిస్తోందో ఇప్పుడు మనం మాట్లాడదాం. కేవలం ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే కాదండి, ఇంకా వివిధ పరిశ్రమల్లో కూడా డెఫినెట్గా 14 గంటల పాటు పని చేయించాలి. అందులో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులనైతే వదిలిపెట్టకుండా 14 గంటల పాటు పని చేయించాలి అని చెప్పి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయ్యింది. మీరు వింటున్నది కరెక్టే అండి. అదేంటండి 8 గంటలు పనిచేస్తాం 9 గంటలు పనిచేస్తాం కదా అని చెప్పి అంటారేమో. లేదండి, 14 గంటలు మ్యాండేటరీగా పనిచేయించే దిశగా కర్ణాటక సర్కార్ అడుగులు వేస్తోంది, పావులు కదుపుతోంది. ఫుల్లుగా దీని మీద విమర్శలు వచ్చి పడ్డాయి. ఒరే బుద్ధి జ్ఞానం లేని వెదవల్లారా, 14 గంటలు పనిచేయించడం ఏంట్రా, మనుషులు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టేసరికి వెంటనే కర్ణాటక సర్కార్, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారి కుమారుడు ఉన్నాడండి, ఆయన కూడా కర్ణాటక సర్కార్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు, మంత్రి ఆయన. ఇక మిగతా వాళ్ళు మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు అందరూ ఏం సమాధానం ఇచ్చారంటే, ఈ 14 గంటల పాటు పని చేయించే నిర్ణయం మాది కాదు, ఐటీ సంస్థలు మాకు ప్రతిపాదనలు పంపించాయి, బెంగళూరులోను మైసూరు నగరాల్లో ఉన్న ఎన్నెన్నో ఐటీ సంస్థలు, అందుకోసమని చెప్పి మేము వెంటనే ఒప్పుకున్నాము ఐటీ సంస్థలు అడిగినట్టుగా అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. అంటే అండి, ఐటీ సంస్థలు 14 గంటల పాటు పని చేయించుకోవాలి మేము ఉద్యోగుల చేత అని చెప్పి అడగంగానే ప్రభుత్వం ఒప్పేసుకోవడమేనా? కర్ణాటక షాప్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ 2024 సవరణను తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది, పని సమయాన్ని 14 గంటలకు పెంచుతూ. ఇక దీనికి సంబంధించిన భేటీ జరుగుతోందండి. ఐటీఈఎస్ బీపీఓలలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను 14 గంటలకు పెంచాలి అని చెప్పి కార్మిక శాఖ నిర్ణయించింది. అయితే ప్రస్తుతము 10 గంటల వర్కింగ్ అవర్స్ ప్లస్ 2 గంటల ఓవర్ టైం, మొత్తం 12 గంటల వరకు పనిచేసే విధంగా ఉందండి కార్మిక శాఖకు సంబంధించిన రూల్. దీనిని ఇప్పుడు 12 అవర్స్ ఏమో వర్కింగ్ అవర్స్ పెడతారట, ప్లస్ 2 అవర్స్ ఓవర్ టైం కు సవరించాలి అని చెప్పి బిల్లులో ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. అయితే ఆ 2 గంటల ఓవర్ టైం కు జీతం ఇవ్వరు మళ్ళా. ఇది జరుగుతోంది. ఈ నిర్ణయం మీద అండి కర్ణాటక ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కేఐటియు అని చెప్పి అంటాం, వాళ్ళు ఫుల్గా మండిపడుతూ ఉన్నారు. ఈ సవరణ బిల్లు చట్టం గనకైతే 3 షిఫ్టుల స్థానంలో 2 షిఫ్టుల విధానం వస్తుంది.
దీనివల్ల ఐటీ రంగంలో పనిచేసే వాళ్లలో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగుల్లో 3/3 మందిని తీసేసే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఐటీఎస్ ఎంప్లాయీస్ యూనియన్, అలాగే కర్ణాటక ఐటీ ఎంప్లాయీస్ యూనియన్. ఉద్యోగుల మీద పని ఒత్తిడి ఏ స్థాయిలో పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా 2 గంటలు అదనంగా పనిచేస్తే అది 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, అది కూడా మ్యాండేటరీగా తయారు చేసి పెట్టారనుకోండి, అవర్స్ పెంచారనుకోండి, ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి వచ్చేస్తుందండి. గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఇప్పటికే అండి పలు ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో, సుదీర్ఘకాలం ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో 45% మంది రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అని, ఒత్తిళ్లకు లోనవుతున్నారని కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్తో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో సహా చాలా సంస్థలు ఇప్పటివరకు చేసినటువంటి సర్వేలలో తేల్చాయి. 55% మంది ఐటీ ఎంప్లాయీస్ శారీరక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళలో 35% బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఎదుర్కొంటుంటే 17% మంది గుండె జబ్బుల బారిన పడుతూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? 14 గంటలు పనిచేయించే దిశగా వెళుతోంది. అయితే కర్ణాటక మంత్రులు సంతోష్ లాడ్ అని చెప్పి ఉంటాడు, ఆయన స్పందిస్తూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కొన్ని నెలల కిందట అన్నాడు, వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుంది, పలు దేశాల్లో ఇదే అమలవుతోంది అని చెప్పి వ్యాఖ్యానించాడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అని చెప్పి కర్ణాటక మంత్రులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వారానికి ఎన్ని అవర్స్ పనిచేస్తారండి? 40 అవర్స్ ఉంటుందండి. టైం షీట్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ బీపీఓ కానీ టైం షీట్స్ ఫిల్ చేసేటప్పుడు ఏంటండి 40 అవర్స్ టైం షీట్స్ అండి మ్యాక్సిమం అందరూ ఫిల్ చేసేది కూడా. కొన్ని కంపెనీస్లలో ఎలా ఫిల్ చేయిస్తారంటే డైలీ 9 అవర్స్ టైం షీట్స్ ఫిల్ చేయిస్తారు. 9 into 5 days అంటే 45 గంటల పాటు ఫిల్ చేయిస్తారు. అందులో 8 అవర్స్నేమో బిల్లబుల్ అవర్స్గా వేయిస్తారు, 1 అవర్ ఏమో నాన్ బిల్లబుల్ అవర్స్గా వేయిస్తారు. కొన్ని ఐటీ కంపెనీస్ ఏమో 8 అవర్స్ ఫుల్ బిల్లబుల్ అవర్స్ వేయించేసి 40 గంటలు ఇట్లా వేయిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు 14 గంటలు పనిచేసే పరిస్థితి కనుక తీసుకొని వచ్చారనుకోండి, సో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అందరూ. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పాట, వారానికి 70 గంటలు పనిచేయాలి, దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుంది అని చెప్పి మాట్లాడాడట. బుద్ధి జ్ఞానం బుర్రా ఉన్నవాడు ఎవ్వడు మాట్లాడే మాటలు కాదండి అవి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కార్మికులకు సంబంధించిన చట్టాలు అంతర్జాతీయంగా ఏం చెప్తున్నాయి ఆలోచించండి. కర్ణాటక మంత్రులు చెప్తున్నారు వేరే వేరే దేశాలలో ఇలా ఉంది. ఏ దేశంలో ఉంది నాన్న? 14 గంటల పాటు పనిచేయించేటటువంటి ఏ పాశ్చాత్య దేశాలలో, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉందో చెప్పండి. ఒక్క జపాన్ దేశంలో మాత్రం దీనికి సంబంధించి కాదండి, వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, పని 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 పని. ఎందుకంటే వాళ్ళు 2 అణుబాంబులు వచ్చి పడేసరికి అక్కడి నుంచి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో వాళ్లకు అకాడమీలో పని 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 అదే నేర్పించుకుంటూ వచ్చారు. అది కూడా ఇప్పుడు వాళ్ళ దేశంలో ఏ స్థాయిలో దెబ్బ కొడుతుందో తెలుసా? పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఎవరు పిల్లలు కనట్లేదు, చాలా దారుణంగా ఉందన్నమాట. ఆ సోషల్ ఎన్విరాన్మెంట్ కనుక మీరు తీసుకొని చూస్తే అటువంటి దేశాలు 1-2 తప్ప సాధారణంగా ఏ దేశంలో కూడా అండి 14 గంటలు పని చెయ్యి అని చెప్పి ఎవడు మాట్లాడు. ఇంత పెద్ద అమెరికా గురించి మనం మాట్లాడతాం, ఎక్కువ అమెరికన్ ప్రాజెక్ట్సే కదా ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ అత్యధిక శాతం అమెరికా క్లయింట్స్ మీద డిపెండ్ అయినటువంటి ప్రాజెక్ట్సే చేస్తారు. ఆ బెంగళూరులో కూర్చొని పనిచేసే ఐటీ కంపెనీస్లో. ఆ తర్వాత యూరోపియన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా కదా. మరి ఏ అమెరికన్ కంపెనీస్లో, ఏ యూరోపియన్ ప్రాజెక్ట్స్లో, కంపెనీస్లో 14 గంటలు పని చేయించుకుంటున్నారు చెప్పండి ఎవరన్నా? ఆలోచించండి. పైగా అండి మన దగ్గర అనఫీషియల్గానే మన భారతదేశంలో రకరకాల ప్రైవేట్ కంపెనీస్లో అనఫీషియల్గా 10 గంటలు 12 గంటలు 14 గంటలు పనిచేయించుకొని అదనంగా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి చాలా దారుణంగా ఉంటుంది ఐటీ కార్మికుల యొక్క పరిస్థితి. సో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? 14 గంటల పాటు పని చేయించేలా వాళ్ళ కార్మిక చట్టాలను సవరించే ప్రయత్నం చేస్తోంది. సో కమ్యూనిస్టులు ఎంటర్ అవ్వడానికి కరెక్ట్గా అండి ఇటువంటి చట్టాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. కమ్యూనిస్టులు కనుక వచ్చి దూరి ఫుల్ రచ్చరచ్చ చేయడానికి. ముంబై నగరం అలాగే అయింది తెలుసా మీకు? అబ్బో, ముంబై నగరం చరిత్ర చెప్పాలి అని అంటే చాలా లోతుంటుంది. వేరే డైరెక్షన్లోకి వెళ్ళడం, సోషల్ ఇష్యూస్ రావడం, కంపు అయిందనమాట. స్టేజ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి రూట్ పడుతోంది అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద సీఈఓలు వాళ్ళందరూ ఓకే, వాళ్ళ కంపెనీకి దేశానికి ఉపయోగపడుతున్నారు ఓకే. కానీ అది ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యాన్ని, ఎంప్లాయీస్ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని, శారీరక వికాసాన్ని పణంగా పెట్టి ఆ స్థాయిలో డబ్బులు దండుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే మాత్రమండి డెఫినెట్గా మరోసారి కమ్యూనిజానికి బాగా ఊతమిచ్చినట్టు అవుతుంది. నిజానికండి మొన్న కర్ణాటకలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎట్లా
7 నెలల్లోనే చెప్పు తీసుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది జనాలకు. ఒకసారి ఆలోచించండి. పెట్రోల్ రేట్లు పెంచారు అక్కడ, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి విద్యుత్ రేట్లు పెంచారు, చెయ్యకూడని పనులన్నీ చేస్తోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా సినిమాల గురించి మనం మాట్లాడలేదు. సినిమాలలో కూడా అండి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఆ టికెట్లకు సంబంధించి అక్కడ ఒక రచ్చ నడుస్తోంది. టికెట్ ఛార్జీలు వాటన్నిటికి సంబంధించి పెంచడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెప్పి సినీ కళాకారులు మండిపడుతున్నారు. సినిమా టికెట్లు, ఓటీటీ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు అన్నటువంటి విమర్శలున్నాయి కర్ణాటకలో. సినిమా టికెట్ల మీద విపరీతంగా పన్ను పెంచి దోపిడీకి పాల్పడి ప్రజలకు వినోదాన్ని దూరం చేసేలాగా కర్ణాటక ప్రభుత్వం చేస్తోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ అండి అసలు అతలా కుతలం చేసి పెట్టింది కర్ణాటకను. మీరు చెప్పండి అయ్యా, 14 గంటల పాటు పని చేయించేటటువంటి విధానము ఆ చట్టమే ఉందనుకోండి, లేబర్ యూనియన్ దగ్గరికి వెళ్ళలేరు, ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఎందుకు ఈ చట్టం సవరింపజేస్తున్నారో తెలుసా? మోర్ దాన్ ఇన్ అవర్స్ కనుక పని చేయిస్తే ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కానీ లేబర్ యూనియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా మందికి తెలియదు. మన హైదరాబాద్లో కూడా అండి లేబర్ యూనియన్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టారనుకోండి, సార్ ఇది నా లాగిన్ టైం, ఇది నా లాగౌట్ టైం, ఇన్ని గంటలు పని చేస్తున్నారు నాతోని, నాకేమీ అదనంగా డబ్బులు ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. ఏదో 1-2 సార్లు ప్రాజెక్టుకి సమస్య వచ్చినప్పుడు నేను పని చేశాను అనుకోండి, బట్ ఆ టైం కూడా నాకు అదనంగా డబ్బులు ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వట్లేదు, ఎక్స్ట్రాగా ఫుల్ పని చేస్తున్నారు, రాత్రులు పని చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ కనుక పెట్టారనుకోండి వెళ్ళి లేబర్ యూనియన్ దగ్గర, దెబ్బకు ఆ కంపెనీల తాలూకు పెద్ద పెద్ద సీనియర్ లెవెల్లో జనరల్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి లేబర్ యూనియన్ వాళ్ళ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. చాలా మంది ఆ కంప్లైంట్ ఇవ్వరు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాయండి కంపెనీస్. ఎప్పుడైనా కానండి మానవుల వైపు, మనుషుల వైపు మనం నిలబడాలి. శారీరక మానసిక వికాసం ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, అన్ని ఆ డైరెక్షన్లో ఉండాలి తప్ప రక్తం పీల్చినట్టు పీలుస్తాను ఎంప్లాయీస్ని అని అంటే మాత్రం అది చాలా ఘోరమైన విషయము. అటువంటి దానికి ఊతమిస్తోంది, మద్దతు ఇస్తోంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రండి. ధన్యవాదాలు.